బాగున్నారండి. బాగున్నారు, మేము కూడా చాలా బాగున్నామండి. శ్రీ పద్మ లాగ్స్. ఈరోజైతే నేను ఒక రెసిపీ తోటి మీ ముందుకైతే వచ్చానండి. అదేంటంటే నేను చికెన్ తోటి చేస్తాను. మనం చికెన్ తోటి ఎన్నో చేసుకుంటామండి. కర్రీసు, ఫ్రైలు, బిర్యానీలు అలా ఎన్నో చేసుకుంటాం కదా. నేను ఇప్పుడు నేను చికెన్ తోటి కారపొడి అయితే చేస్తానండి. చాలా బాగుంటుంది రైస్లోకి. నిన్నైతే చికెన్ ఫ్రై చేశాను కదా, అందులో 4 పీసులు అయితే తీసుకున్నానండి. వీటికి కావాల్సిన చికెన్ కారపొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నిన్న ఒక 4 ముక్కలు తీసుకున్నానండి. చికెన్ ముక్కలు వాటిని కొంచెం శుభ్రం కడిగేసి ఉప్పు పసుపు పట్టించేసి చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకోవాలండి. చిన్న పీసుల కింద కట్ చేశాను. దీనికి ఈ కారపొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఒక 2 స్పూన్లు ధనియాలు తీసుకున్నాను, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి, కొన్ని జీడిపప్పు బద్దలో జీడిపప్పు తీసుకున్నాను. ఇది వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. ఇది ఒక జాజి పువ్వు ఉంటుంది కదా, 1 రేఖ తీసుకున్నాను చిన్నదే. కొద్దిగా షాజీరా, కొద్దిగా దాల్చిన చెక్క, 3 యాలక్కాయలు, స్టార్ పువ్వు ఉంటుంది కదండి, అందులో 1 రేఖ, 4 లవంగాలు, వెల్లుల్లి, అల్లం కూడా చిన్న ముక్క అండి, ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నాను. కరివేపాకు, 1 6 అయితే ఎండుమిర్చి తీసుకున్నానండి. ఇప్పుడండి ఈ చికెన్ ముక్కలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుంటున్నాను. ఈరోజైతే మేము పప్పు టమాటా వండుకున్నామండి. బాలు ఇంటికాడే పప్పు టమాటా వండుకొని ఇక జానీతాకి అయితే ఇవి వేపాను గొట్టాలు. మేమైతే ఉడియాలు వేపుకున్నామండి. ఈరోజు మధ్యాహ్నం అయితే భోజనం చేసేసి బయలుదేరుతున్నాము. నేహంతో ఏడ్చేస్తున్నానండి, మమ్మీ తొందరగా వచ్చేయండి అలాగే. బాలు ఏమో ఉండమ్మా ఇంకో 4 రోజులని, కానీ నేహంత్ ఏమో ఏడ్చేస్తున్నాడండి. వీళ్ళు అలాగే వచ్చేస్తారండి, ముఖ్యమైన పెళ్ళి ఉంది, ఎలాగా స్వీట్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తే అక్కడి నుంచి అందరం కలిసి వెళ్తాము. అలాగా ఫస్ట్ డీప్ ఫ్రైలా చేసేసుకోవాలండి, బాగా డీప్ ఫ్రైలా చేసుకోవాలి. ఈ చికెన్ కారపొడి మట్టికి రెడీగా ఉంటే అండి, మనం ఎక్కడికన్నా వెళ్ళి వచ్చాక వంట చేసుకుందాంలే అని వెళ్తాం కదా, అలాంటప్పుడు మట్టికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ పౌడర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకు అవసరమైనప్పుడు మన కూర కూడా వండుకోలేని పరిస్థితిలో కూడా ఈ కారపొడి వేసేసుకుని తినేచ్చండి. చాలా బాగుంటుంది ఈ కారపొడి, చికెన్ కారపొడి. ఇది బాగా డీప్ ఫ్రై చేద్దామండి. డీప్ ఫ్రై అయ్యాక మళ్ళీ చూపిస్తారు. ఇదిగోనండి, ఇలాగ బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇలాగ ఎర్రగా రావాలి, బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. నాకు డీప్ ఫ్రై అయితే అయిపోయినాయి. నేను ఇప్పుడు ఈ గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. తీసేసుకుని ఈ ఆయిల్ కూడా తీసేసుకోవాలండి. ఇలా తీసేసుకున్నాను. ఈ ఆయిల్ కూడా తీసేసుకుంటున్నాను. ఇదిగోండి, ఆయిల్ కూడా తీసేసుకొని మళ్ళీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం వేయించుకోవాలన్నమాట అండి. ఇదిగోండి, ఫస్ట్ అల్లం ముక్కలు వేసేస్తున్నాను. అల్లం కొద్దిగా యాగనేద్దాం. ఊరొచ్చేస్తుంది కట్టే. ఇదిగోనండి, అల్లం వేగిపోయింది. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, జీడిపప్పు, ఇవన్నీ ఎల్లుల్లిపాయలు తప్పించండి, ఎండుమిర్చి, లవంగాలు, యాలకులు ఇవన్నీ వేసుకొని ఇవి మళ్ళీ వేయించుకోవాలండి. ఈ మళ్ళీ వేగాక మళ్ళీ చూపిస్తాను మీకు. వెల్లుల్లిపాయలు వేయించుకోక్కర్లేదు. వెల్లుల్లిపాయలు చూపించమ్మా.
ఈ వెల్లుల్లిపాయలు వేయించుకోక్కర్లేదండి, మిక్సీలో వేసుకోవచ్చు. ఇవే బాగా వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇదిగోనండి, ఇవన్నీ వేయించేసుకున్నాను, చల్లారిపోనియండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మిక్సీలో వేసేసుకొని పౌడర్ కింద చేసేసుకోవాలండి. ఫస్ట్ వేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేపేసానండి, ఎల్లుల్లిపాయలు తప్పించి. ఎల్లుల్లిపాయలు లాస్ట్లో వేస్తాను. ఇంకోండి కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇందులో కొంచెం కలిపానండి, పసుపు సాల్ట్ కలిపాను. ఇందులో కొద్దిగా వేసుకుంటున్నాను. ఇది మిక్సీ పట్టేసుకుంటాను. అనీషానికి ఎక్కారు సారి అనీషా. ఇదిగోనండి, ఇలాగా అయినాయి కదా. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు కూడా వేసేసుకుందాము. తర్వాత ఈ వెల్లుల్లి రెక్కలు కూడా వేసేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకుందామండి. నేను చిన్న దాంట్లో వేసాను, చిన్న దాంట్లో అవ్వలేదు, మళ్ళీ పెద్ద దాంట్లో వేసాను. ఇది ఒక బాక్స్లోకి తీసేసుకుంటాను. మరి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కదా, ఇంకొక తీసేస్తాను. ఇంకొండి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకి ఎమర్జెన్సీ టైంలో చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది మనం ఏ కూర లేకపోయినా, ఉపవాసాలు తప్పించి ఏ కూర లేకపోయినా, ఇట్టి రోజుల్లోనూ ఎన్నో కూర లేదనుకోండి, మనం ఏం ఆలోచించక్కర్లేదు. ఇది ఒక స్పూన్ వేసుకుని తినేసి కొంచెం మజ్జిగ వేసి తినేస్తే బ్రహ్మాండంగా ఉంటుందండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దామండి. బాయ్ అండి. రేపు మళ్ళీ స్వీట్ వాళ్ళ ఇంటికాడ కలుద్దామండి.